మన ఆంధ్రప్రదేశ్లోనే ఎత్తైన రెండవ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం ఏదైతే ఉందో దాన్ని కూడా చూశారు. ఇక్కడ మీకు కంచిచర్లో ఉన్నటువంటి శివాలయం కనిపిస్తుంది. ఫ్రెండ్స్ చూడొచ్చు, ప్రజెంట్ అయితే ఎండ ఎక్కువగా ఉంది. ఎండ వల్ల కాస్త ఇబ్బందిగా ఉంది. ప్రజెంట్ మీకు చూపించాలని చెప్పి నేను మెట్లపై నుంచి రావడం జరుగుతుంది. మీకు లోపల స్వామివారి యొక్క రూపం కూడా మనకు కనిపిస్తూ ఉంది. జ్వాల సాలగ్రామ వీర యోగానంద లక్ష్మీనరసింహస్వామి వారి ఇక్కడ ఉండటం వల్ల పంచనారసింహ క్షేత్రంగా విరాజిల్లుతుంది. ఏదైతే ఇక్కడ గృహం ఉందని చెప్పారో ఈ గృహం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచే స్వామివారు లక్ష్మీమాతను చెంచు లక్ష్మిని తీసుకొచ్చారని చెప్తున్నారు. మనకి ఒక సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టారు, ఈ ఆలయాన్ని విజిట్ చేయ. యుగంలో జ్వాలా నరసింహమూర్తి స్వయంభూగా వేదాద్రి కృష్ణానది పక్కన ఉన్న కొండపై వెలిశాడు. నేను మీ సాయి శ్రీనివాస్ కానూరి. ఇప్పుడు మనం యోగానంద లక్ష్మీ నరసింహస్వామి, జ్వాలా లక్ష్మీ నరసింహస్వామి, గరుడాచల లక్ష్మీ నరసింహస్వామి, ఇలా 5 లక్ష్మీ నరసింహస్వాములు ఉన్న ఆలయానికి వెళ్తున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో నందిగామకు 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయానికి మనం చేరుకోవాలి అంటే విజయవాడ నుంచి బస్ మార్గం ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే మీరు ఓన్ వెహికల్ ద్వారా వెళ్ళాలి అనుకున్నా వెళ్ళొచ్చు. ఇక్కడ మనం ఈ ఆలయానికి వెళ్తున్నప్పుడు మధ్యలో పరిటాల అనే గ్రామం కలుస్తుంది. ఆ పరిటాలలో మీకు ప్రపంచంలోనే ఎత్తైన రెండవ ఆంజనేయ స్వామి యొక్క ఆలయాన్ని కూడా చూడొచ్చు, విగ్రహాన్ని చూడొచ్చు. అలాగే మనకు మధ్యలో కంచికచర్లలో శివాలయం కలుస్తుంది, దాన్ని కూడా చూడొచ్చు. ఈ పూర్తి వీడియోస్ అన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. అలాగే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్గా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్ళి మనం మిగిలింది చూడాలి ఫ్రెండ్స్. చూడొచ్చు, ఇప్పుడు మనం పరిటాల అనే గ్రామం దగ్గర ఉన్నాం. ఈ పరిటాల అనే గ్రామం మనకి కంచిచర్ల అనే దారిలో ఉంటుంది. అంటే మనం హైదరాబాద్ వెళ్ళే హైవే పైన ఉంటుంది. ఇట్లా మనం ఈ దారిలో వెళ్తున్నప్పుడు ఇక్కడ మనకు పరిటాల అనే గ్రామంలో ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్ కనిపించడం జరిగింది. మనం ఇప్పుడు ఆ ఎంట్రన్స్లో ఉన్నాం. అక్కడ నుంచి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి ఉన్నాయి, అలాగే మనం ఇక్కడ చెప్పుకోదగిన విశేషం ఏంటనేది కూడా చూడొచ్చు. ఇది మనం ఇప్పుడు ఏదైతే లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చూడటానికి వెళ్తున్నామో, వెళ్తున్న దారిలో మనకి ఈ ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే సీతారాముల యొక్క మనకి టెంపుల్ అనేది కనిపిస్తుంది, ఇక్కడ చూడొచ్చు. అలాగే ఈ పక్కనే అమ్మవారి యొక్క టెంపుల్ కూడా కనిపిస్తుంది. ఇవన్నీ ప్రజెంట్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి. ఇక్కడ మనం వచ్చిన టయానికి భక్తులు కూడా వచ్చి ఇక్కడ చెట్ల కింద ఉన్నారు చూడొచ్చు. ప్రజెంట్ అయితే మధ్యాహ్నం 1 గంట ఆ సమయం అవుతుంది. రోడ్డు పక్కనే హైవే పక్కన అవటం వల్ల ఎవరైనా ఏ వెహికల్ పైన వచ్చినా సరే ఇక్కడ ఆగి మరీ మనం చూడటానికైతే అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఎదురుగా హనుమాన్ యొక్క విగ్రహం ఉంటుంది, అది కూడా చూద్దాం. ఇక్కడ మీరు పైన చూడొచ్చు, పైన ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం కనిపిస్తుంది. ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే రెండవదిగా చెప్పుకోవచ్చు. చాలా పెద్దదైన హనుమాన్ యొక్క విగ్రహం ఇక్కడ ఉండటం అనేది చూడొచ్చు మీరు. ఇక్కడ ఈ 2 చెట్ల మధ్యన హనుమాన్ యొక్క విగ్రహాన్ని చూడొచ్చు. అలాగే చుట్టూ దేవాలయాలను కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ మనకి వే అనేది ఎలా ఉంటుంది చూసుకోవటానికి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఖాళీ స్థలం అనేది ఉంది. అలాగే ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం ఇక్కడ ఒక ఎత్తైన ప్రదేశంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, మీకు అది కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి ఎలా ఉంది అనేది. ఇక్కడ మనకి చాలా పెద్దదైన ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనేదాన్ని కూడా చూడొచ్చు. చూద్దాం, ఇక్కడ మీకు చూపిస్తాను రండి. ఇట్లా మెట్లపై నుంచి మనం మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఎంతో పెద్దదైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా ఇక్కడ చూడొచ్చు, ఆయన పాదాల వద్ద ఉన్నాం. ఇక్కడ మనకి పాదాలు కనిపిస్తూ ఉన్నాయి. చాలా ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం అనేది ఇక్కడ ఫస్ట్ టైం చూడటం జరుగుతుంది. మీరు కూడా చూడొచ్చు. ఇక్కడ మనకి వే కూడా ఉంది, అయితే అది లాకేసి ఉండటం వల్ల ఇక్కడ మనం లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. చూడండి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని ఎలా ఉంది అన్నదాన్ని కూడా మీరు
పైనుంచి సూర్యకిరణాలు పడుతూ ఆంజనేయ స్వామి ఎలా కనిపిస్తున్నారో కూడా ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు. మనం స్టార్టింగ్లో ఆంజనేయ స్వామిని చూడటానికి వెళ్తున్నప్పుడే ఇక్కడ మరొక చిన్న ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం అనేది మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఆయన కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ మనకి గోల్డ్ కలర్లో ఆంజనేయ స్వామిని ఉంచారు. ఇక్కడ ఆయన చేతిలో శ్రీరామ్ అని రాసి ఉంటారని కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్రదేశం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు చూశారు కదా ఈ పరిటాల ఆలయం అనేది మనకి హైదరాబాద్ వేలో ఉంటుంది. అంటే మనకి హైదరాబాద్ హైవే ఏదైతే ఉందో విజయవాడ నుంచి వెళ్తున్నప్పుడు ఆ హైవేలోనే ఉంది. అలాగే నెక్స్ట్ మనకి కంచికచర్ల ఉంటుంది. కంచికచర్లలో కూడా ఒక శివాలయం అనేది ఉంటుంది. దాన్ని కూడా మనం ఒకసారి విజిట్ చేద్దాం. అలాగే ఇప్పుడు ఈ ఆలయం అనేది ఇక్కడ మీరు మన ఆంధ్రప్రదేశ్లోనే ఎత్తైన 2వ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం ఏదైతే ఉందో దాన్ని కూడా చూశారు. అలాగే మనం వెళ్దాం. ముందుకు వెళ్ళిన తర్వాత కంచికచర్లలో కూడా ఆగి అక్కడ కూడా చూద్దాం. అక్కడ కూడా మనకి ఏ విషయాలు ఉన్నాయి ఏంటనేది చూసుకుంటా ఈ వేలో మనకి ఏ టెంపుల్స్ అయితే ఎదురైతాయో అవన్నీ కూడా చూసి వెళ్దాం. ఇలా ఆ శివాలయం టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ టెంపుల్ దగ్గర వచ్చేసి మనకి ఎంట్రన్స్ ఇలా కనిపిస్తుంది. మీకు బ్యాక్ సైడ్ శివాలయం అనేది ఉంటుంది, చూడొచ్చు. ఆ శివాలయం దగ్గరికి ఇక్కడ మనం హైవే పై నుంచి, అంటే ఇక్కడ హైవే ఉంటుంది, ఈ హైవే దారిలో నుంచి మనం ఈ లోపల శివాలయం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. పరిటాల దర్శించుకున్న తర్వాత మళ్ళీ మనం తిరిగేసి ఇక్కడ శివాలయం దగ్గరికి వచ్చి శివాలయం నుంచి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరైనా సరే ఈ వేలో వస్తున్నప్పుడు మీకు ఇక్కడ ఈ టెంపుల్ దర్శించుకున్నది కాకుండా మళ్ళీ మీకు ఎదురుకు వెళ్ళిన తర్వాత ఇంకా చాలా ఆలయాలు ఉంటాయి, వాటిని కూడా చూద్దాం. రావాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, అటు నుంచి వెహికల్స్ వస్తున్నది కూడా చూడొచ్చు. ఈ దారిలో నుంచి మనం వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఈ వైపుగా వెళ్ళాల్సి ఉంటుంది. ఇది హైదరాబాద్ హైవే. సో కాబట్టి ఇటు ఎక్కువ ట్రాఫిక్ అంటే ఉంటానే ఉంటుంది. ఇప్పుడు మీకు ఇటు సైడ్ వెహికల్స్ ఎక్కువ తిరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇది హైవే కాబట్టి, హైదరాబాద్ హైవే విజయవాడ నుంచి ఇటువైపే వెళ్తున్నారు కాబట్టి ఎక్కువ శాతం ఇటు వెహికల్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. ఇది కంచికచర్ల నుంచి ఉంటుంది. ఇంకా మనం ఈ ఆలయాన్ని చూసేసి ఈ ఆలయం తర్వాత మళ్ళీ మనం లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి బయలుదేరాం. అయితే చూడొచ్చు, ఇప్పుడు మీరు చూస్తుంది మనం కంచికచర్లలో ఉన్నటువంటి శివాలయాన్ని మీరు చూడొచ్చు. ఇక్కడ మీకు కంచికచర్లలో ఉన్నటువంటి శివాలయం కనిపిస్తుంది. మీకు దారి పక్కనే ఈ శివాలయం ఉండటం జరిగింది. ఇది కూడా మీరు చూడొచ్చు. అలాగే మనం పరిటాల్లో ఒక ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నాం. ఇది హైదరాబాద్ వెళ్ళే దారిలో ఉంటుంది. అలాగే ఆంజనేయ స్వామి ఆలయం దర్శించుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మన కంచికచర్లలో టెంపుల్ అనేది ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గర ఆగాం. ఈ టెంపుల్ దగ్గర మనకి ఇది కూడా విజిట్ చేయొచ్చు. శివునికి సంబంధించిన శివాలయం ఇక్కడ ఉంటుంది. ఈ ఆలయం అయితే చూడటానికి చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా వచ్చినప్పుడు, అంటే ఈ వేలో వెళ్తున్నప్పుడు మీకు విజయవాడ అమ్మవారి ఆలయాన్ని చూసుకోండి. ఆ తర్వాత పరిటాలలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం చూసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఈ శివాలయం అనేది దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ శివాలయాన్ని కూడా మీకు పూర్తి డీటెయిల్స్ నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం మనకి హైవే నుంచి ఇలా లోపలికి రావాల్సి ఉంటుంది. ఈ లోపలికి వచ్చిన తర్వాత ఆలయం అనేది ఉంటుంది. ఇక్కడికి ఊరికి కొద్దిగా దూరంగా ఈ ఆలయం ఉంటుంది. హైవే పక్కనే ఉంటుంది. మనం ఈ పరిటాల గ్రామాన్ని దర్శించుకొని ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఈ కంచికచర్లలో ఈ ఆలయం కనిపిస్తుంది, చూడొచ్చు. మీకు లోపల శివాలయం అనేది ఉంటుంది. ఎంట్రన్స్లో మనకు కనిపిస్తుంది ఒక శివలింగ ఆకారంలో, అలాగే 2 నందులతోటి మనకి ఇక్కడ చూడటానికి చాలా బాగుంటుంది. మీరు ఈ దారిలో వెళ్తున్నప్పుడు అయితే తప్పకుండా ఇక్కడ ఆగి ఒకసారి చూడవచ్చు. మీరు శివలింగ ఆకారం పైన మహాశివుడు కనిపిస్తూ ఉన్నాడు. అలాగే కింద నందులు ఉన్నాయి. దీని వెనక్కి వెళ్తే మనకు ఆలయం అనేది ఉంటుంది. చూశారు కదా, ఇక్కడ మీకు ఆలయ వాతావరణం కూడా, ఆలయ ఆవరణం ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, మనకి ఎదర ఆలయానికి సంబంధించిన మనకి కొండ అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనకి ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఈ ఎంట్రన్స్లో నుంచి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమేమి ఉన్నాయి, అలాగే అక్కడ మనం ఏమేమి చూడొచ్చు అనే దాన్ని కూడా చూడాలి. ఎండ వల్ల కాస్త ఇబ్బందిగా ఉంది, చూసుకోవచ్చు. ఇక్కడ మనం స్టార్టింగ్ వచ్చిన తర్వాత మనకి పక్కన కళ్యాణ మండపం కనిపిస్తుంది. ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు, ఇక్కడ కళ్యాణ మండపం కనిపిస్తుంది. అలాగే ఆ మండపం పక్కన మనకి కమ్యూనిటీ హాలు, గరుడాచలం అని చెప్పి రాసింది. కమ్యూనిటీ హాల్ ఉంది. ఇక్కడ మీకు ఎక్కువగా కళ్యాణ మండపం ఉంది, కళ్యాణాలు ఎక్కువ జరుగుతాయి అని చెప్తున్నారు. స్వామివారు మరొక ఆలయానికి వెళ్ళి అక్కడ వెలిసారని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అది కూడా చూద్దాం. అయితే మనం ఫస్ట్ స్టార్టింగ్లో
ఇక్కడ పైకి వెళ్దాం. పైకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఏమేమి ఉన్నాయన్నదో చూపిస్తా. మనకు ఫస్ట్గా నాగదేవత ఇక్కడ దర్శనం ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ ఆలయం పైన అయితే ఏం పేరు అయితే రాసలేదు, చూద్దాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ నాగదేవత యొక్క ప్రతిమ అనేది ఇక్కడ ఉంది. అలాగే ఇక్కడ ఒక ఆలయం కట్టింది, ఆ పైన దేవి యొక్క విగ్రహం కూడా ఉంది. అక్కడ కూడా చూడొచ్చు, మీరు చూడొచ్చు ఎలా ఉంది ఏంటి అనేది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ మెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. మెట్లు చూడండి, ఈ మెట్ల పై నుంచి మనం పై మార్గానికి వెళ్ళాల్సి ఉంటుంది. పైన ఆలయం పైకి మెట్ల నుంచి పైకి వెళ్దాం. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి ఉంది అన్నది కూడా చూద్దాం మనం. కానీ ఆలయాలకు వచ్చిన దగ్గర ఇట్లా మెట్లు ఎక్కుతూ మనం పైకి వెళ్తూ ఇదైతే బాగుంటుంది ఫ్రెండ్స్. పొలంలా ఉంది. ఇక్కడ నీరు ఇంకా సమ్మర్లో కూడా నీరు ఉంది. ఈ రాళ్లలో నీరు అనేది ఇక్కడే ఉంది, చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్ అనేది ఈ రాళ్ళ మధ్యలో ఉంది. ఇక్కడ దీని వరకు మనకి సిమెంట్తో మెట్లు కూడా కట్టి ఉంచారు ఇక్కడ. వాటిని కూడా చూడొచ్చు మీరు. చూడండి ఫ్రెండ్స్, చుట్టూ కొండల మధ్యలో నుంచి మనకి ఎలా ఉంది ఆలయం అనేది. కింద మనకు ఆలయం అలా కనిపిస్తూ ఉంటుంది. చిన్న చిన్న పక్షులు అరుస్తూ ఉన్నాయి. ఇక్కడ చెట్ల పైన పక్షులు కూడా అరుస్తున్నాయి, చూడొచ్చు. మీకు వెహికల్ అనేది పైకి వెళ్ళటానికి కూడా ఉంది. ప్రజెంట్ మీకు చూపించాలని చెప్పి నేను మెట్ల పై నుంచి రావడం జరుగుతుంది. మీరు వెహికల్ దారి ద్వారా వెళ్ళాలంటే కింద నుంచి ఉంటుంది. ఆ దారి ద్వారా మీరు పైకి కూడా వెళ్ళొచ్చు. ఈ ఆలయం దగ్గర దేవుడికి విగ్రహం అనేది ఉంది. ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్నారు, ఆయన కూడా మీరు చూడొచ్చు. ఆంజనేయ స్వామి యొక్క రూపాన్ని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామిని మనం దర్శించుకున్నాం ఇక్కడ. ఆ తర్వాత మళ్ళీ మనం పైకి వెళ్దాం. మనకి ఒక సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టారు ఈ ఆలయాన్ని విజిట్ చేయమని, మాధవ్ గారు. ఆయన చెప్పడం వల్లే మనం ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ వీడియోలో నేను చెప్పాను, మీకు తెలిసింది ఏదైనా ఉంటే చెప్పండి మీ దగ్గరలో ఆలయాలకు సంబంధించి అని చెప్పాను. ఆయన మాధవ్ గారు మా దగ్గర గరుడాచలం ఉంది, దాన్ని విజిట్ చేయమని చెప్పి మనకు కామెంట్లో కామెంట్ చేశారు. సో కాబట్టి మనం ఈ ఆలయం దర్శించాం. మాధవ్ గారు అది కామెంట్ చేసినందుకు మాధవ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్దాం. ఎందుకంటే ఇది లోపలిగా ఉంది. ఈ ఆలయాన్ని దర్శించడం అనేది చాలా బాగుంది. దీని తర్వాత ప్రజెంట్ దేవుడు ముందు ఇక్కడే ఉండేవాళ్ళట, ఇక్కడ నుంచి మళ్ళీ వేరే ప్లేస్కి మారారని చెప్తున్నారు. కింద నుంచి గృహ భాగం ఉంది, ఆ లోపల నుంచి వెళ్ళారని చూద్దాం. నెక్స్ట్ ఈ ఆలయం దర్శించుకున్న తర్వాత ఆ ఆలయానికి కూడా వెళ్దాం మనం. అయితే ముందుగా ఏం చేద్దామంటే ఈ ఆలయం పైన కూడా దర్శించుకుందాం. ప్రజెంట్ అయితే మనం ఆంజనేయ స్వామి యొక్క ఆలయాన్ని దర్శించుకున్నాం. ఇక్కడైతే చాలా చల్లగా ఉంది దేవుడి దగ్గర, అందుకే కొంతసేపు కూర్చున్నాను. సరే, ఇంకా మనం పైకి వెళ్దాం. పైకి వెళ్ళి ఇక్కడైతే పక్షుల సౌండ్స్ అనేది చాలా బాగుంది. ఎందుకంటే అడవి ప్రాంతం కాబట్టి చుట్టూ పక్షులు సౌండ్స్ చేస్తూ ఉన్నాయి. అవైతే మనకు వినటానికి చాలా బాగుంది. చూడొచ్చు ఇక్కడ మనకి గరుత్మంతుని యొక్క విగ్రహాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ ఆయన గరుత్మంతుని విగ్రహం మనకు ముందుగా స్వామివారికి ముందుగా దర్శనం ఇవ్వటం జరుగుతుంది. చూడొచ్చు గరుత్మంతుని విగ్రహాన్ని ఎలా ఉందన్నది కూడా. ఫ్రెండ్స్, ఇప్పుడు గరుత్మంతుని విగ్రహం మనం చూస్తున్నాం. అలాగే ఇప్పటి వరకు మెట్ల దారిపైన మనం కొండ మధ్య భాగం వరకు వచ్చాం. ఇక్కడ స్వామివారి ఆలయం ముందు ఈ గరుత్మంతుని విగ్రహాన్ని ఉంచారు. ఇది గరుడాచల కొండగా మనం చూడొచ్చు. ఇప్పుడు ముందుకు వెళ్దాం. ఇంకా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గరుడాచల కొండపై నుంచి
మనం స్వామివారి ఆలయంలోకి రావడం జరిగింది. ఈ ఆలయంలోకి మనం చేరుకోగానే ఆలయం చాలా చల్లగా అనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనకు లక్ష్మీ నరసింహస్వామి యొక్క విగ్రహాన్ని చూడొచ్చు. అలాగే ఆయనకి నమస్కారం చేస్తూ ఒక పక్క హనుమాన్, మరొక పక్క గరుత్మంతుని విగ్రహాలు చూడొచ్చు. ఈ ఆలయం మనకి గరుడాచల కొండపైన గరుడాచల స్వామిగా ఈ నరసింహస్వామిని చూడొచ్చు. ఇదే నరసింహస్వామి ఇక్కడ నుంచి జ్వాలా నరసింహుడిగా మరో చోట వెలిసినట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు మనకు క్షేత్రపాలకుడిగా ఎదురు కనిపించాల్సిన విగ్రహం అయితే అక్కడ ఏమీ లేదు. అదే గరుత్మంతుడు మనకు ఆ పక్కన పెద్ద విగ్రహ రూపంలో కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ మీకు చెంచులక్ష్మి అలాగే నరసింహస్వామి యొక్క విగ్రహాలను కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ముందుగా మనకి లక్ష్మీమాత యొక్క విగ్రహం అలాగే స్వామివారు కనిపిస్తూ ఉన్నారు, చూడొచ్చు మీరు. ఈ ఆలయం కొండపైన మనకి రాతి లోపల ఉండటం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆలయం ఎలా ఉంది, లోపల ఏంటి. ఈ ఆలయం లోపల ఎలా ఉంది చూసుకోవచ్చు. మీకు లోపల స్వామివారి యొక్క రూపం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి స్వరంగా ఉందని చెప్తున్నారు. ఇక్కడ నుంచి మనకి ఇప్పుడు ఏదైతే మనం టెంపుల్కి వెళ్తామో ఆ టెంపుల్ లోపల ఉందని చెప్తున్నారు. ఇక్కడ మీకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేవి కనిపిస్తుంటాయి, చూడండి. ఇక్కడ ప్రహ్లాదుడు స్వామిని పూజిస్తున్నది కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ప్రహ్లాదుడు స్వామివారిని తలుచుకుంటున్నది, పూజిస్తున్న దాన్ని కూడా మనం చూడొచ్చు. అలాగే స్వామివారిని చూడొచ్చు. చూశారు కదా. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా గంట సింబల్ అనేది ప్రెస్ చేయండి. ఇటువంటి వీడియోస్ మరి ఏవి తీసినా మీ ముందుకు తీసుకొస్తాను. ఫ్రెండ్స్, మీరు చూసి వదిలేయటం వల్ల ఈ వీడియో మరి 10 మందికి వెళ్ళదు. దయచేసి మీరు ఏం చేస్తారంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గరుడాచల కొండపైన స్వామివారి యొక్క ఆలయాన్ని చూడొచ్చు. ఆలయం పైన కనిపిస్తున్న స్వామివారి విగ్రహాలను చూడొచ్చు. అలాగే ఇక్కడ మనకు రాతిపై స్వామివారి నామాలను చూడొచ్చు. పెద్ద కొండరాయిలో వెలిసినటువంటి ఈ గరుడాచల లక్ష్మీ నరసింహస్వామిని మనం ఇక్కడ చూడొచ్చు. ఈ ఆలయం కొండపైన ఉంటుంది. ఇది కొండరాతిలో ఉంటుంది. మనకి ఆ ఆలయం లోపల తీసిలేదు కాబట్టి మీకు అది చూపించలేదు. ఇదే ఆలయం ఇక్కడ నుంచి మనకు వేదాద్రిలో జ్వాలా నరసింహస్వామిగా కొండపైన వెలిసి ఉంటారు. మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళదాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జ్వాలా నరసింహను కూడా మనం చూద్దాం. అలాగే మీరు ఇది నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యోగానంద లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయం దగ్గర ఉన్నాం. మీరు చూడొచ్చు మనకి ఎంట్రన్స్ స్టార్టింగ్ పాయింట్ అనేది ఎలా ఉంటుంది. ఇక్కడ మనకు ముందుగా గోశాల కనిపిస్తుంది. ఇక్కడ గోవుల్ని మనం పెంచుతున్నది కూడా చూడొచ్చు. ఇక్కడ గోవులు ఉన్నాయి. అలాగే పైన కృష్ణుడు అలాగే లక్ష్మీ నరసింహస్వామి యొక్క రూపాలను అక్కడ విగ్రహాలను మనం చూడొచ్చు. ఈ పక్కనే మనకి పెద్ద కొండరాయి ఉంది. అలాగే ఈ కొండరాయి పక్కన మనకు వచ్చేసి గోపురం అనేది ఇలా స్టార్టింగ్ పాయింట్లో మనకి ఇలా కనిపిస్తుంది. చూడొచ్చు మీకు గోపురం మనకి ఇట్లా ఉంటుంది. ఈ గోపురం దగ్గర నుంచి మనం వచ్చినట్లయితే ఇక్కడ ఆలయానికి సంబంధించి చూద్దాం. ఆలయానికి సంబంధించి దానికి సంబంధించిన చరిత్రను ఇక్కడ ఉంచడం జరిగింది. మీరు చూడొచ్చు శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం అని చెప్పి ఇక్కడ రాసి ఉంది. దానికి సంబంధించిన చరిత్ర కూడా ఇక్కడ ఉంది. దాన్ని కూడా మీరు చూడొచ్చు. మనకి ముందుగా గోపురం అనేది ఇక్కడ స్టార్టింగ్లో ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఏ ఆలయాలు ఉన్నాయి, అలాగే ఆ ఆలయాలకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. జ్వాలా నరసింహస్వామి, సాలగ్రామ నరసింహస్వామి, ఇలా మీకు ఈ లోపల ఉన్న ఆలయాల గురించి ఇక్కడ పూర్తి వివరాలు బయటే మనకు ఎంట్రన్స్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయ ప్రాంగణం అనేది ఇలా ఉంది, మీరు చూడొచ్చు. అలాగే ఆలయం పక్కన పెద్ద కొండ అనేది ఉంది. కొండని మధ్యలో మనకు ఈ ఆలయాన్ని ఇక్కడ నిర్మించారు. కొండ కింద భాగంలో ఈ ఆలయం ఉంది ఫ్రెండ్స్. కొండపైన మరొక ఆలయం ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది యోగానంద లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయాన్ని చూస్తున్నారు. ఈ ఆలయంలో అమ్మవారు ఉంటారు. అలాగే మీకు లక్ష్మీ అమ్మవారు, చెంచులక్ష్మి అమ్మవారు కూడా ఇక్కడ ఉంటారు. మనకి చూడొచ్చు. ప్రజెంట్ అయితే ఆలయం దగ్గర వర్క్ జరుగుతుంది.
ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం అనేది యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఇది కొండ దిగువ భాగాన ఉంటుంది. అలాగే ఈ ఆలయం పక్కనే కృష్ణానది ఉంటుంది. కృష్ణానదిలో మనకు అక్కడ కూడా లక్ష్మీ నరసింహస్వామి కృష్ణానదిలో కూడా ఉండటం జరుగుతుంది. ఇక్కడ మీకు పైన కొండ మధ్య భాగంలో మనకి ఇక్కడ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయాన్ని చూడొచ్చు. అలాగే ఈ కొండపైన మరొక లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని కూడా చూడొచ్చు. అయితే ఇక్కడ మీకు ఆలయ ప్రాంగణాన్ని చూపిస్తున్నాను నేను. ఆలయంలో ఉన్న భక్తులను కూడా మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ చూడొచ్చు, మనం ఈ ఆలయం లోపల భాగం అనేది ఇలా ఉంటుంది. ఈ లోపల భాగం లోపల మనం వచ్చిన తర్వాత ఆలయ ఆవరణం అనేది ఇలా ఉంది. మీకు స్వామివారి టెంపుల్ ఆ లోపల ఉంది. ఇక్కడ పక్కనే మీరు ధ్వజస్తంభాన్ని కూడా చూడొచ్చు. ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా, ఆ ధ్వజస్తంభాన్ని కూడా చూడొచ్చు. మనకు అటు ఒక గోపురం, మళ్ళీ ఇటు ఒక గోపురం ఉన్నాయి. 2 గోపురాలు ఉన్నాయి. మళ్ళీ ఇటు ఒక మండపం ఉంది. ఇక్కడ మరో దేవాలయం ఉంది. బహుశా ఇది శివాలయం అనుకుంటా, ఎందుకనంటే నంది కనిపిస్తూ ఉంది. చూడొచ్చు, మనకి శివాలయం దగ్గర మీకు ధ్వజస్తంభం, అలాగే ఇక్కడ లోపల మీకు నంది కూడా కనిపిస్తూ ఉంది. చూడొచ్చు. ఆలయం అయితే ప్రజెంట్ ఓపెన్ చేసలేదు, అందువల్ల మీకు నేను చూపించలేకపోతున్నాను. కానీ మీకు లోపల శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయాన్ని కూడా చూడొచ్చు. మనం ఇప్పుడు ఈ కొండపైన, అంటే ఇక్కడ మరొకటి పైన ఉంది ఫ్రెండ్స్. ఆ పైన ఉన్నది కూడా చూద్దాం వెళ్ళి, అక్కడ ఏముంది ఏంటి అనేది. ఇది కృష్ణానది పక్కన ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణానది పక్కన మీరు నదిని కూడా చూడొచ్చు. మనం పైకి ఎక్కిన తర్వాత మీకు నదిని కూడా చూపిస్తాను నేను. ఇదైతే చూడటానికి చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ మెట్లెక్కి మనం పైకి వెళ్దాం. కృష్ణానది పక్కన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడం కోసం ఇదైతే చాలా బాగుంది. ఇక్కడ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆలయం పైకి వచ్చాం. మధ్యలో కొంత భాగం మధ్య వరకు వచ్చి ఉన్నాం. అలాగే పైకి వెళ్తున్నాం. చూడొచ్చు, ఇక్కడ మనం గరుడాచల లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మనం కొండపైన ఉండడం జరిగింది. ఇక్కడ స్వామివారి టెంపుల్ కిందే ఉంది. మన స్వామివారి టెంపుల్ మీకు ఆవరణం మొత్తం కూడా చూపించాను. అలాగే నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ తప్పకుండా ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇది మనకు కృష్ణానది పక్కనే ఉంటుంది. ఇదైతే చూడటానికి చాలా బాగుంటుంది. నదిని కూడా చూపిస్తాను. ముందుగా ఒకసారి మనం పైకి వెళ్దాం. పైకి వెళ్ళిన తర్వాత ఈ మెట్లెక్కి పైకి వెళ్ళిన తర్వాత పైన కూడా ఏముంది అనేది చూద్దాం. ఇప్పటి వరకు మనం ఏదైతే పైకి వచ్చామో చూద్దామని. ఆ పైకి వచ్చిన ప్లేస్ ఇక్కడ ఉంది. స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి మనకి వెలిసిందని చెప్పి ఇక్కడ ఉంది. చూద్దాం. ఇక్కడ మనకు ఒక మండపం ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం అనేది జ్వాల లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయం. ఇది కొండ పై భాగాన ఉంటుంది. గరుడాచల కొండపై నుంచి జ్వాల లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడికి వచ్చినట్లుగా చెప్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం అనేది ఇదే. దీని గురించి మనకి జ్వాల లక్ష్మీ నరసింహ ఆలయం గురించి అక్కడ ఉన్న వారిని అడుగుదాం. అలాగే ఇక్కడ మనకు ఒక శివలింగం మరియు అలాగే నంది కూడా కనిపించాయి, చూడొచ్చు. వీటిని కూడా చూడండి. యుగంలో జ్వాలా నరసింహమూర్తి స్వయంభూగా వేదాద్రి కృష్ణానది పక్కన ఉన్న కొండపై వెలిశాడు. త్రేతాయుగం నాటి స్వామి. ఈ కొండ అంతా కూడా అనుక్షణము 4 వేదాలను స్మరిస్తూ ఉంటుంది. ఎంతో పవిత్రమైనటువంటిది. చెట్టు, పుట్ట, రేణువు, ప్రతి అణువు కూడా వేదాలను స్మరిస్తూ ఈ జ్వాలా నరసింహ దగ్గర నిలయమై ఉంటుంది.
అయితే రాముడు వాళ్ళ బావగారు ఋషిశృంగ మహాముని, ఆయన త్రేతాయుగంలో కొన్ని వేల సంవత్సరాలు స్వామి దగ్గర తపస్సు చేసి తను వెళ్ళిపోయే నాటికి లోకంలో కలియుగంలో మానవుల ప్రాణాన్ని బాధల గురించి స్వామితో మనవి చేసుకొనగా తాను ఇచ్చిన అవకాశం ఏంటంటే ఋషిశృంగ మహామునికి కింద పుట్టపక్కన కింద వేదాంతంలో మెయిన్ టెంపుల్గా ఉన్నటువంటి యోగానందుని ఫ్రెండ్స్, స్వయంగా వెలిసిన జ్వాలా లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడే స్వయంభుగా వెలిసారని చెప్తున్నారు. అక్కడ ఉన్నవారిని అడిగినప్పుడు చూడొచ్చు. అలాగే ఇక్కడ రాత్రిపూట 1 గంట తర్వాత మునులు వచ్చి స్వామివారిని వేడుకుంటారని కూడా చెప్తున్నారు. అలాగే ఇక్కడికి వచ్చి ఎవరైనా సరే రాత్రి సమయంలో విన్నట్లయితే వారికి గంటల శబ్దాలు వినపడతాయని కూడా చెప్తున్నారు. ఇక్కడ జ్వాలా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పక్కనే ఒక గృహలా ఉంది. అక్కడికి మనకి చెప్తే మనం వెళ్ళటం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఈ బండరాళ్ళ మధ్యలో నుంచి ఒక గృహ ఉంది అంటే ఆ గృహ దగ్గరికి వెళ్తున్నాం. చూడొచ్చు, మనకు ఈ రాళ్ళు అనేది దిగుతూ మనం కిందకు వెళ్ళాల్సి ఉంటుంది. ఎదురుగా మీకు కృష్ణానది కనిపిస్తూనే ఉంటుంది. అలాగే కొండ ప్రాంతంలో ఉన్నాం ఇప్పుడు మనం. ఇలా మనం కిందకు దిగాల్సి ఉంటుంది. ఇలా మనం కిందకు దిగిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, చుట్టూ చెట్ల మధ్యలో ఇక్కడ మనకి రాళ్ల మధ్యలో ఒక గృహలా ఉందని చెప్పారు. మనం ఈ గృహ చూడటం కోసం ఇక్కడికి వచ్చాం. అలాగే ఇక్కడ ఈ గృహ చెంచులక్ష్మిని స్వామివారు తీసుకొచ్చిన గృహ అని చెప్తున్నారు. చెంచులక్ష్మిని లక్ష్మీ నరసింహస్వామి ఈ గృహ నుంచే తీసుకొచ్చారని మనకి చెప్పడం జరిగింది అక్కడ ఉన్నవారు. అలాగే ఇక్కడ పసుపు కుంకుమతో ఈ గృహలో అలంకరించిన దాన్ని కూడా మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ స్వామివారి యొక్క పాదరక్షకులుగా చూపిస్తున్నారు. స్వామివారి యొక్క చిత్రపటాన్ని కూడా ఇక్కడ ఉంచారు. అలాగే ఇక్కడ మనకు వెంకటేశ్వర స్వామి యొక్క ఐడల్ కూడా ఇక్కడ ఉంది, దాన్ని కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ పసుపు కుంకుమతో ఈ గృహ మొత్తం అలంకరించి ఉన్నారు. ఇది చెంచులక్ష్మిని స్వామివారు తీసుకొచ్చిన గృహగా వారు చెప్పడం జరిగింది. చూశారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది చూసుకొని మళ్ళీ మనం తిరిగి వెనక్కి రావడం జరుగుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, యోగానంద లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయం కృష్ణానది పక్కన మనకి ఎలా కనిపిస్తుంది అన్నది పారుతున్న కృష్ణానది పక్కన ఉంది. అలాగే ఇక్కడ మనకు ఆలయం అనేది ఉంది. యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మీరు చూడొచ్చు. అలాగే పైన కూడా జ్వాలా లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని చూడొచ్చు. కిందకు వెళ్ళి ఆలయ చరిత్ర తెలుసుకుందాం. చెప్పండి సార్. శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఘ్నో మణిమధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. యోగభట్ట సమాసీనం ధ్యానన్యస్తకరద్వయం శంఖచక్రధరం దేవం యోగానందోపాస్మహే. సత్యజ్ఞానసుఖస్వరూపమమలం క్షీరాబ్ధిమధ్యే స్థితం యోగారూఢమతి ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం రక్షం చక్రవినాగస భయవరాం బిభ్రాణవర్కత్సం క్షత్రీభూతఫణీంద్రేంద్రధవళం లక్ష్మీ నృసింహం భజే. నమస్కారం. వేదాద్రి ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ జగ్గేపేట మండలం పంచనారసింహ క్షేత్రం అంటారు. ఇది పూర్వం సోమకాసుని రాక్షసుడు బ్రహ్మ దగ్గర ఇక్కడ వేదాలు తస్కరించి సముద్రంలో దాగున్నప్పుడు ఈ బ్రహ్మాదేవతలు సప్తఋషులు శ్రీ మహావిష్ణువు ప్రార్థన చేస్తే దశావతారంలో మొట్టమొదటి అవతారమైనటువంటి మత్స్యావతారం ఎత్తి ఆ సోమకాసుని రాక్షసుని సంహరించి తన వద్ద ఉన్నటువంటి వేదాలు తీసుకొచ్చి బ్రహ్మదేవునికి అప్పచెప్పినప్పుడు ఈ వేదాలే శ్రీ మహావిష్ణువు ప్రార్థన చేసి మీ సన్నిధానంలో ఉండేట్టుగా మాకు అవకాశం కల్పించమని ఈ వేదాలు శ్రీ మహావిష్ణువు ప్రార్థన చేస్తే మీరు ఒక పర్వత స్వరూపంగా ఉండండి, కారణాంతర నేను మీ శిరస్సును అధిష్ఠిస్తున్న స్వామి ఆజ్ఞిస్తే ఈ 4 వేదాలు ఒక పర్వత ఆకృతిగా ఉండటంలో వేదాద్రిని, ఈ వేదాలు రక్షించడం కోసం కొండ మీద జ్వాలా నృసింహుడి వెలిశారని, తదనంతరం ఋష్యశృంగ మహర్షి ఇక్కడికి వచ్చి పైన జ్వాలా నృసింహస్వామి వారి ఆరాధన చేసుకుంటూ కింద తపస్సు చేసుకుంటూ తన ఇష్టదైవంగా యోగానంద నరసింహస్వామి వారిని, లోక కళ్యాణం కోసం లక్ష్మీ నరసింహస్వామి వారిని కింద భాగంలో ప్రతిష్ఠ చేశారు. వారికి అభిముఖంగా కృష్ణానదిలో సాలగ్రామ నరసింహస్వామి బ్రహ్మదేవుని ప్రతిష్ఠ. ఇక్కడ 4 కిలోమీటర్ల దూరంలో గరుడాచలం ఉంది, అక్కడ వీర నరసింహస్వామి గరుత్మంతుడి ప్రతిష్ఠ. జ్వాల సాలగ్రామ వీర యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి ఇక్కడ ఉండటం వల్ల పంచనారసింహ క్షేత్రంగా విరాజిల్లుతుంది.
భక్తులు అనేక రకమైన సమస్యలతోటి ఆర్థిక ఇబ్బందులు కానీ మానసిక స్థితి కానీ ఇట్లాంటివి ఉంటే స్వామివారి సన్నిధానంలో దీక్ష తీసుకొని ప్రదక్షిణాలు చేసి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించడం వల్ల వారి పునీతులై వారి యొక్క గ్రామానికి వెళ్ళిపోతున్నారు. అలాగే ఈ సంవత్సరం స్వామివారికి మే నెల 22వ తారీఖు నాడు స్వామివారికి బ్రహ్మోత్సవ భాగంగా కళ్యాణోత్సవం జరుగుతుంది. 18వ తారీఖు నాడు స్వామివారి పెళ్లి కుటుంబం చేస్తారు. 19వ తారీఖు నాడు అంకురారోపణ. 19 రాత్రి స్వామివారి సన్నిధానంలో గరుత్మంతుని యొక్క ప్రసాదం, సంతానం లేనటువంటి వారు ఎవరైనా ఉంటే ఆ గరుత్మని యొక్క ప్రసాదం తీసుకున్నట్టయితే సంతానమే కాకుండా అనారోగ్యంగా ఉన్నటువంటి వాడు ఆరోగ్యం కూడా చేకూరుతుందని మనవి చేసుకుంటున్నాం. అలాగే పూర్ణిమ నాడు కృష్ణానదిలో తెప్పోత్సవం, పాడ్యం నాడు విధి నాడు స్వామివారికి పూర్ణాహుతి కార్యక్రమాలతోటి ఈ కార్యక్రమం పూర్తిగా ముగుస్తుంది. అలాగే ఆషాఢ మాసంలో స్వామివారికి పవిత్రోత్సవాలు, డిసెంబర్ నెలలో వచ్చేటువంటి ధనుర్మాసంలో చివరి రోజు నాడు భోగి నాడు గోదా కళ్యాణ కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ విశేషంగా ఇట్లాంటి విశేష కార్యక్రమాలు ఉంటాయి. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర వారాలు కూడా స్వామివారికి కళ్యాణోత్సవాలు ఉంటాయి. శుక్రవారం, శనివారం, ఆదివారం గరుడోత్సవం కానీ ఇతర ఉత్సవాలు జరుగుతుంటాయి. ఇక్కడ విశేషత అనమాట. చూశారు కదా ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా గంట సింబల్ ప్రెస్ చేయండి. నేను మీ సాయి శ్రీనివాస్ కానూరి.